టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ వరద బాధితులకు సాయం పూర్తి స్థాయిలో అందటం లేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వరద బాధితులు ఎన్టీఆర్ కలెక్టరేట్ వద్దకు పోటెత్తారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. మ్యాపింగ్ అవ్వలేదని ప్రభుత్వ అధికారులు కుంటిసాకు చెబుతున్నారని మండిపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. వరద వల్ల సర్వం నష్టపోయి దాదాపు నెల రోజులు కావస్తుంది. ప్రభుత్వం నష్టపరిహారిస్తుందని ఎన్నో ఆశలతోటి వరద బాధితులంతా చూశారు. అయితే ప్రచారం తప్ప ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి మాత్రం నష్టపరిహారం అందే పరిస్థితి లేదు. వాళ్ళంతా కూడా కలెక్టరేట్ల ముందుకు వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తే ఈరోజు స్పందన కార్యక్రమం నడుస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా స్పందన కార్యక్రమం ఏదైతుందో ఆ కార్యక్రమంలో కలెక్టర్కి వినతి పత్రాలు ఇవ్వడానికి, నష్టపరిహారం అందించాలని వారు కోరుతూ వినతి పత్రాలు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిన పరిస్థితి. దాదాపు 32 డివిజన్లో ఉన్న వరద బాధితులంతా కూడా ఒక్కొక్కరికి చేరుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా వినతుల వెల్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం ఆర్భాటంగా చెప్తున్నప్పటికీ మాకు నష్టపరిహారం అందట్లేదంటూ కూడా వాళ్ళంతా చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది వరద బాధితులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. పరిస్థితి ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? మాది వైఎస్ఆర్ కాలనీ అండి. మాది జంగపూడి కాలనీ మాది. అక్కడి నుంచి వచ్చాం గురుగారు. వరద వచ్చి 4 రోజులు అయింది. మాకు కింద 51 బ్లాక్ నెంబరు GF 8 కింద మన అధికారులు వచ్చారు. గవర్నమెంట్ వాళ్ళు టీవీ గీవి అన్నీ చూసుకున్నారు. వాటర్ కూడా వచ్చింది చూసుకున్నారు గురుగారు. అన్నీ చూసుకున్న తర్వాత సరే అని వెళ్ళిపోయారు. రెండోసారి ఒక మేడం గారిని ఒక కుర్రాడిని పంపించారు. వచ్చి అయ్యా మీరు ఇల్లు ఇదైనా కానీ అని చెప్పారు. చెప్తే చూసుకున్నారు. ఏం చెప్పిందంటే మీరు రాసినా మీకు రావు, రాయిపోయినా మీకు రావు అని చెప్పి ఆ మేడం గారు వెళ్ళిపోయారు. అయిన తర్వాత 10,000 పడ్డాయి మాకు. కింద మా వాళ్ళందరికీ 25,000 పడ్డాయి. సరే ఎంఆర్ గారి దగ్గరికి వెళ్ళాం. మాకు గ్రామ శౌచాలయం ఉంది, కళ్యాణ మండపం అన్నమాట. వెళ్తే అయ్యా మాకు 10,000 పడ్డాయి అయ్యా, ఇంకా 15,000 పడాలంటే ఏరా పడిపోతుంది నన్ను ఏం చేయమంటావు, ఎవరు చెప్పుకుంటే చెప్పుకో అని అంటున్నాడు అండి. ఎవరన్నారు? గారండి గురుగారు. ఆ కాగితాలు ఇచ్చినా చెత్త కుప్పలు వేస్తాము, అది పనికిరాదు. నువ్వు నేను ఒకటే అన్నా మీ గురించి నేను కంప్లైంట్ పెడతాను అంటే పెట్టుకోమన్నారు. కలెక్టర్ గారి దగ్గర కంప్లైంట్ పెడతానన్నా పెట్టుకోమన్నారు. అయితే మాకు పేర్లు వచ్చి రూపాయి పడలేదండి. ఇంట్లో ఉన్న వాళ్ళకి పండియండి. రోడ్డు పిల్లలు తీసుకుని చంటి పిల్లలు తీసుకుని 20 రోజుల రోడ్ల మీద ఇదిగోండి వీళ్ళందరూ మా ఇంటి దగ్గర వాళ్ళే. ₹1 పడలా మాకు. మరి ఏదైనా వేస్తామో అని అంటున్నారు అంతే. గవర్నమెంట్ దగ్గర నుంచి సమాధానం లేదు. ఇట్లా అయితే ఎన్ని రోజులు కష్టపడాలి? పాపం డ్యామేజ్ అయిన వాళ్ళు ఉన్నారు. అక్కడ పని చేసుకునే అంతా రోడ్డు మీద పని చేసుకునే వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, చిన్న చిత్తగా రోడ్ల మీద పని చేసుకునే వాళ్ళు, ఆటోలు మునిగిపోయినాయి. దానికి కారణం ఏదైనా కూడా ఇప్పుడు జరిగిన తర్వాత వాళ్ళకి జరిగిన నష్టం అనేది చూడాలి కదా. కొంతమంది పేర్లు ఇవ్వంటున్నారు. నాది లిస్టులో పేరు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నారంటే నీకు డబ్బులు పడవంటున్నారు. ఎందుకని పడవని అని అడిగితే నీ మ్యాపింగ్ లేదంటున్నారు. మ్యాపింగ్ లేకపోతే ఇప్పుడు ఆ వరదలో మేమే చచ్చిపోతాం. చచ్చిపోయినాక మా అమ్మలకు డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చినాక అప్పుడేమంటారు మీ మ్యాపింగ్ లేదు కదా, మీ అమ్మాయికి డబ్బులు రావు చచ్చిపోయింది కదా అని ఊరుకుంటారా? మామూలుగా సపోజ్ చెప్తున్నా మీకు అంతే. పోతే నువ్వు మ్యాప్లో లేవు, నీకు రావు, వెళ్ళిపో అని సచివాలయం నుంచి అన్నారండి. నీకు రావు అసలు, వెళ్ళిపో, మ్యాప్లో లేవు. మ్యాప్లో లేని వాళ్ళకి రావా సార్? అది న్యాయమేనా? మ్యాపింగ్ లేదని చెప్తున్నారు. మ్యాపింగ్ లేదని చెప్తున్నారు. ఓట్లకున్న మ్యాపింగ్ ఇప్పుడు రావడానికి మ్యాపింగ్ ఎలా వస్తుంది సార్? ఓట్లు వచ్చేప్పుడు గడపడకి వచ్చి స్లిప్పులు ఇచ్చి ఓట్లు పడినాయి. ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఎందుకు మ్యాపింగ్ అవ్వదు? మునిగిపోయి ఉంటే మ్యాపింగ్ లేదని లేదా అనర్హులమని, నో డ్యామేజ్ అని 1.25 లక్ష కారణాలు చెబుతూ నష్టపరిహారం ఎగ్గొడుతున్నారంటూ కూడా వాళ్ళంతా మాట్లాడుతున్న పరిస్థితి. ఖచ్చితంగా మాకు నష్టపరిహారం ఇవ్వకపోతే ఆందోళన కూడా చేస్తామంటూ ఇక్కడ బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శివప్రసాద్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.